సార్ 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్‌లో నిన్న తమన్ గారు మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్. అంటే సినిమాలు ప్రొడ్యూసర్స్ చాలా ఖర్చు పెట్టి తీస్తున్నారు. వాటి మీద నెగెటివ్ ప్రచారం జరగడం, దానివల్ల సినిమా ఫ్లాప్ అవ్వడం, దాని మీద ప్రొడ్యూసర్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అన్న దానిపైన ఆయన సుదీర్ఘంగా ఒక స్పీచ్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది సార్ ఆయన మాటలన్నీ కూడా. మరి మీరు ఆ మాటలను ఏ విధంగా చూస్తారు? దాని పట్ల చిరంజీవి గారు కూడా స్పందించారు. సో, ఆయన అప్లాస్ కూడా చేశారు తమన్ గారిని. మరి ఆయన మాటల్ని మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన మాటల పైన? అంటే సినిమా బాగుంటే దాని పద్ధతి వేరు. హ్మ్. సినిమా బాలేదు అన్నప్పుడు సినిమా బాలేదు అని చెప్పడం విమర్శ. అయితే ఈ విమర్శ స్వీకరించి కరెక్షన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ఒక అంచనా వేసినప్పుడు ఆ అంచనా ఒకసారి మిస్ఫైర్ అవుతుంది. సినిమాల విషయంలో జరిగేది అదే. అంటే హిట్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ కూడా ఫ్లాప్ సినిమా తీస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక జోక్ చెప్తాను నేను. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో స్క్రిప్ట్ రాస్తున్నాడు ఒక సినిమాకి. ఆ ప్రొడ్యూసర్ గారు అప్పటికి వరుసగా 3 పెద్ద పెద్ద హిట్స్ తీశాడు. ఎవరో కాదు, సత్యచిత్ర బ్యానర్లో స్క్రిప్ట్ రాస్తున్నాడు ఈయన కొత్తల్లుడు అనే సినిమాకి. పర్వతనేని సాంబశివరావు గారు డైరెక్టర్. ఈ సత్యచిత్ర బ్యానర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి సూర్యనారాయణ గారు, సత్యనారాయణ గారు వాళ్ళు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా పేపర్లో ఏదో ఒక సినిమా గురించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. చాలా క్యాజువల్గా సత్యనారాయణ గారు, రమణ గారు ఈ ఫ్లాప్ సినిమాలు ఎలా తీస్తారండి అన్నట్టు ఆయన. ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఫ్లాపులు లేవు. అడవిరాముడు అనే పెద్ద హిట్ తీశాడు ఆయన. దాని తర్వాత కుమార్ రాజా అనేటువంటి కృష్ణతో తీసిన సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అలా హిట్ల మీద ఉన్నాడు ఆయన. ఈ ఫ్లాప్ సినిమాలు ఎలా తీస్తారండి అన్నప్పుడు రమణ గారు నవ్వేసి ఊరుకున్నాడు, కానీ ఆయన మనసులో అనుకున్నాడట. ఏమనుకున్నాడు ఆయన? ఏమిటి ఇలా అడిగాడు ఈయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని ఆయన ఒక పుస్తకంలో రాశాడు. తన జీవిత చరిత్ర రాసుకున్నాడు ఆయన, కోతి కొమ్మచ్చి. దాంట్లో రిఫర్ చేశాడు ఈ సీన్. రిఫర్ చేసి ఇలా అడిగారు నన్ను, నేను అప్పుడేం మాట్లాడలేదు, కానీ దేవుడు దయామయుడు, ఆయనకి ఫ్లాప్ సినిమాలు ఎలా తీయాలో నేర్పించాడు. తర్వాత నేర్పించడం కాదు మప్పేశాడు అని చెప్తాడు ఆయన అని రాశాడు. ఆ తర్వాత కొత్తల్లుడు సినిమా ఆడేసింది. కొత్తల్లుడు తర్వాత ఆయన తీసిన సినిమాలు ఏవీ ఆడలేదు. ఆయన కృష్ణ గారితో చేసినటువంటి కొత్తపేట రౌడీ దెబ్బతింది. ఆ తర్వాత చేసినటువంటి ఉద్దండు అనే సినిమా దెబ్బతింది. బాపు రమణలతో చేసిన ఏది ధర్మం ఏది న్యాయం దెబ్బతింది. ఇలా వరుస ఫ్లాప్లు వచ్చేసినాయి. తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. ఇలా సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు. బాగున్నా బాగలేకపోయినా సినిమాని ఆదరించాలి అనుకోవడంలోనే ప్రాబ్లం ఉంది. జనం మెచ్చే సినిమాలు మీరు తీయాలి. జనం మెచ్చే సినిమా మీరు తీస్తే జనం చూస్తారు. జనం మెచ్చని సినిమా మీరు తీసి చూడలేదని బాధపడటం తప్పు. అయితే ఇక్కడ విమర్శల మీద మాట్లాడుతున్నారా వీళ్ళు, లేకపోతే ట్రోల్స్ మీద మాట్లాడుతున్నారా అనేది చూడాలి. అయితే తమన్ మాట్లాడింది ప్రధానంగా ట్రోలర్స్ మీద మాట్లాడాడు, రివ్యూవర్స్ మీద కాదు. ట్రోల్ చేస్తున్నారు, సినిమాని బ్యాడ్ చేస్తున్నారు, వాంటెడ్గా బ్యాడ్ చేస్తున్నారు అంటున్నాడు ఆయన. అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి స్క్రిప్ట్లోనే. ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం, అక్కడ నటుడిగా రామ్ చరణ్ ఫెయిల్ అవ్వాల, నటుడిగా రామ్ చరణ్ సక్సెస్ అయ్యి, అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు ఆ సినిమా కోసం. అలాగే టెక్నీషియన్స్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది, తమన్ కంట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. అయితే వీటన్నిటినీ కలిపి ఒక తాటి మీదకు తీసుకొచ్చి వీటిని జనరంజకం చేయటంలో డైరెక్టర్ గారి పాత్ర కీలకం. ఆ డైరెక్టర్ శంకర్ గారు తాడు వదిలిపెట్టాడు. తాడు వదిలిపెట్టడం అంటే ఇన్ ది సెన్స్ ఆయనకి తను అనుకున్నటువంటి సబ్జెక్ట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయటంలో గందరగోళం అయిపోయింది. ఈ గందరగోళం
ఫైనల్గా ఆడియన్కి కన్ఫ్యూజన్గా కనెక్ట్ అయింది. ఈ కన్ఫ్యూజన్గా కనెక్ట్ అవ్వటం వల్ల నెగిటివ్ ఇది మొదలైంది. బయటకు వచ్చి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా పరిస్థితి గతంలో బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు, బయటకు వచ్చి అలా టీ కొట్ల దగ్గర ఎక్కడో మాట్లాడేవాళ్ళు. ఆ మాట్లాడిన మాటలు విని మిగిలిన వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు, స్పందించేవాళ్ళు. ఒక పెద్ద హీరో సినిమా బాగుందో బాగాలేదో అనేది తెలియకుండానే అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా ఒక సినిమా వచ్చింది చూద్దాం అని వెళ్ళేవారు జనాలు. లేకపోతే ఎన్టీ రామారావు గారు హీరోగా ఒక సినిమా వచ్చింది చూద్దామని వెళ్ళేవాళ్ళు. కృష్ణ సినిమా వచ్చింది నిన్న మొన్న అనుకునే వెళ్ళేవాళ్ళు. సినిమా పేరు కూడా మాట్లాడుకునేవాళ్ళు కాదు. నేనేదో కృష్ణ సినిమా వచ్చిందే బలానా థియేటర్లో వెళ్దాం సరదాగా అనుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఈ టాక్ ప్రభావము అవి బీభత్సంగా లేవు. అంటే ఒకవేళ స్ప్రెడ్ అయితే సినిమా బాగుంది అంటున్నారు అందరూ, మనం కూడా వెళ్ళాలి అని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కదిలేవాళ్ళు థియేటర్కి. అయితే ఈ టాక్ స్ప్రెడ్ అవడానికి టైం పట్టేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సినిమా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఎక్కడో చోట సభ్యుడే. అతను ట్విట్టర్లో సభ్యుడా, ఫేస్బుక్లో సభ్యుడా, లేకపోతే ఇన్స్టాలో సభ్యుడా అనేది పక్కన పెట్టేస్తే ప్రతి మనిషి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఉన్నప్పుడు వీళ్ళకి సినిమా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఒక సింగిల్ మాట, ఈరోజు తెల్లవారుజామున 2ంటికి బయలుదేరి నేను బలానా సినిమాకి వెళ్ళాను, అనవసరంగా నేను ప్రయాసపడి వచ్చాను, ఇక్కడేమీ లేదు అనో ఏదో ఒకటి అక్కడ పెడతాడు. దీని ఇంపాక్ట్ దీనిలో ఉన్నటువంటి ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. ఇలా అదే ఏరియాలో అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక 20 మంది అలాంటి పోస్టులే పెడితే సిమిలర్గా ఇది ఇమ్మీడియట్గా టాక్గా పరిణమించి, ఆ సినిమా బాగాలేదట, బ్యాడ్గా ఉంది, వద్దు దాని జోలికి వెళ్ళొద్దు. ఇదివరకు రోజుల్లో బ్యాడ్గా ఉన్నా బాగాలేదని టాక్ వచ్చినా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు సరదాగా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బాగాలేదు అనే టాక్ స్ప్రెడ్ అవగానే థియేటర్కి వెళ్ళి 600-700 పెట్టి సినిమా చూడటం ఎందుకు, అది బాగాలేదు అంటున్నారు, ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చింది, రేపు ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అంటే ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏముంది? అంత గొప్పగా లేని సినిమాకి థియేటర్కి ఎందుకు, ఎలాగో ఇంకో గంటన్నరలో దొరికేస్తుంది సినిమా. ఎక్కడ దొరుకుతుంది సినిమాలు? మూవీ రూల్స్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంగా తయారైంది. అక్కడ దొరికేస్తుంది సినిమా అనుకుంటున్నారు. దాంతో ఏమవుతుంది? థియేటర్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. థియేటర్ దగ్గర ఎప్పుడైతే మీకు అక్కడ టికెట్లు తెగలేదో అది బాక్స్ ఆఫీస్ రిజల్ట్గా బయటకు వస్తుంది. దాంతో సినిమా ఫ్లాపు, అటర్ ఫ్లాపు అనేటువంటి ఒక గ్రేడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది సినిమాని కిల్ చేయటం. ఇదే జరిగింది గేమ్ చేంజర్కి. అంటే ఏ సినిమాకైనా ఇదే ప్రమాదం సంభవిస్తుంది.